ఏ రాజకీయ పార్టీకైనా సరే రాజకీయాల్లో నిలబడాలి అంటే తప్పనిసరిగా వ్యూహాలు చాలా ముఖ్యం. రాజకీయాల్లో వ్యూహం ఎంత ముఖ్యమో ఆ వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం కూడా అంతే ముఖ్యం. ఆ మెకానిజం లేకపోతే చాలా కష్టం. ఆ మెకానిజం కూడా ఆ రాజకీయ పార్టీకి ఉండాలి. మీరు చూడండి, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అంశం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిణతిని, భవిష్యత్తు ప్రణాళికను చాలా స్పష్టంగా చేస్తున్నాయి. అంటే రాజధాని విషయంలో గత 5 ఏళ్లుగా సాగుతున్నటువంటి గందరగోళానికి ఒక ముగింపు పలుకుతూనే తనదైన శైలిలో కొత్త వాదనను తెర మీద కూడా తీసుకొచ్చాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అదేవిధంగా అమరావతి అన్ని ప్రాంతాలని కలిపి, అదేవిధంగా అమరావతి రాజధాని పొలాలు మొత్తాన్ని కూడా కలిపి రాజధాని చేస్తే మంచి జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి జనాల ముందు పెట్టాడు, ప్రజల ముందు పెట్టేశాడు. దాంట్లో అన్నీ ఉంటాయి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిసే ఉంటాయి. దీన్ని మేవిగన్ అని చెప్పేసి పేరు పెట్టి ప్లాన్ బిని ఆయన ఒక ప్లాన్ చేశాడు. కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. కానీ మేవిగన్ వంటి ఆ పేరు ఏదైతే ఉందో పద ప్రయోగాల వెనుక ఉన్న ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది అభివృద్ధి వికేంద్రీకరణే. మేవిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ పద ప్రయోగాల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం అభివృద్ధి వికేంద్రీకరణ అయినప్పటికీ ఆ పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపాదించడం ఇప్పుడు విమర్శలు కూడా తావిచ్చింది, ట్రోలింగ్కి గురైంది. ఒక ప్రభుత్వంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం వేరు, వ్యక్తిగత ముద్ర వేయాలనేసి చూడడం వేరు. ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్లే సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి మేవిగన్ మీద ఓన్లీ ఆ పదం మీదే ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఆ పదం మీదే ట్రోలింగ్స్ నడుస్తున్నాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను కలిపి ఒక రాజధాని కారిడార్గా క్రియేట్ చేసుకోవాలా, ఒక గ్రోత్ ఇమీడియట్లీ గ్రోత్ అవ్వడానికి ఒక రీజన్గా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ పదం అనేది మనం మార్చుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. నచ్చకపోతే దాన్ని మార్చుకోవచ్చు. కానీ ఆయన తీసుకొచ్చే విధానం ఏదైతే ఉందో అది గొప్ప అవకాశం. అది నిజానికి ఆయన చెప్పిన విషయాల్లో సారాంశం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమేమి కాదు. కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కొంత చర్చాంశమైంది. ఇప్పుడు అదేవిధంగా అమరావతి రాజధానిగా ఉండడానికి తాను వ్యతిరేకం కాదని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం ఒక కీలక మలుపు అనేసి చెప్పుకోవాలి. గతంలో 3 రాజధానుల నినాదంతో ముందుకు వెళ్ళిన ఆయన ఇప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించి అమరావతికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకోవడం ఒక వ్యూహాత్మక వెనుకడుగు కాదు, అది ముందడుగు అని చెప్పేసి ఆలోచన చేయాలి. ఎందుకంటే అమరావతి కంపల్సరీ, అమరావతితో పాటు ఆ 29 గ్రామాలతో పాటు ఇంకొంచెం విస్తరణ జరగాలి. రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధానికి వ్యతిరేకం అనే భారం నుంచి ఆ ప్రాంత ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి నిందల నుంచి బయటపడడానికి ఒక సరైన మార్గంగా చెప్పుకోవాలి. అదేవిధంగా భవిష్యత్ రాజకీయాల్లో ఈ అంశం తనకి అడ్డు కాకూడదనే స్పష్టత ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. అమరావతి పరిధి కేవలం కొన్ని గ్రామాలకే పరిమితం కాకుండా దాన్ని ఎంతవరకు విస్తరించాలి, ఏ ప్రాంతాలను వాటన్నిటిని కూడా కలుపుకోవాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలిగితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మైలేజ్ పెరుగుతుంది. కేవలం ఒక చిన్న ప్రాంతానికి 29 గ్రామాల ప్రాంతాన్ని గ్రాఫిక్స్ చూపించేసి ఇదే రాజధానిగా చూడడం కంటే, ఆ 29 గ్రామాలనే ఒక రాజధాని అనుకోవడం కంటే, అక్కడేదో జరిగిపోయిందని చెప్పేసి గ్రాఫిక్స్ వేసి చూపించడం కంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలను, నగరాలను కలుపుతూ ఒక భారీ మెట్రోపాలిటన్ రీజన్గా మార్చాలనే డిమాండ్ను జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా వినిపిస్తున్నాడు కూడా. ఇదే కనుక జరిగితే ఇప్పటివరకు ఆయన్ను విమర్శిస్తున్నటువంటి మేధావి వర్గం కూడా ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంది. రాజధాని మార్పు అనే వివాదాస్పద అంశాన్ని పక్కన పెట్టి రాజధాని విస్తరణ అనే సానుకూల నినాదాన్ని ఆయన ఎత్తుకున్నాడు. సో రాజధాని పేరు మార్చడం లేదా దాని పరిధిని పెంచడం వంటివి అధికారంలో ఉన్నప్పుడు చాలా చిన్న విషయాలు. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేయడం,
పార్లమెంటుకు పంపడం అనేది సాంకేతిక ప్రక్రియ మాత్రమే. కానీ దానికి కావాల్సిన ప్రజా మద్దతును కూడగట్టడమే అసలైన రాజకీయం. ఏవి చేయాలైనా సరే ప్రజల యొక్క మద్దతు కావాలి. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయ దిశను మారుస్తుంది. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. రాజధాని విషయంలో పట్టు విడుపులు ప్రదర్శిస్తూనే అభివృద్ధి వికేంద్రీకరణ అనే తన అసలు సిద్ధాంతాన్ని పక్కన పెట్టకుండా ముందుకు సాగడం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం అని వేసి చెప్పుకోవాలి. అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే పొరపాట్లను ఎత్తు చూపుతూనే ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రజల ముందు ఉంచడంలో ఆయన సఫలమవుతున్నాడు అనేసి రాజకీయ మేధావులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా అమరావతిని ఒక కులానికో ఒక వర్గానికో పరిమితం చేయకుండా రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడే ఒక భారీ జోన్గా మార్చాలనే ఆయన ఆలోచన భవిష్యత్తులో మంచి ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. రాజకీయంగా ఎన్ని విమర్శలు రావచ్చు, ఎందుకంటే రాజకీయ పార్టీ అయిన తర్వాత విమర్శలు రావడం కామన్. అలా రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా తన లక్ష్యం వైపు స్థిరంగా సాగడమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శైలి. ఆ శైలికి ఇప్పుడు కొంచెం రాజీ ధోరణిని మరికొంత దౌత్యాన్ని జోడిస్తే ఆయన రాజకీయ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని చెప్పేసి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద విశ్లేషణ అయితే నడుస్తుంది. చాలా గొప్ప విషయం. మరి ముందు ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అమరావతి ఈ ఏరియాలన్నింటిని కూడా కలిపి మ్యాప్ గన్ అని చెప్పేసి ఏదైతే చెప్పాడో ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది కూడా చూడాలి.